బ్రేకింగ్ న్యూస్. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. సిఐడి తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వర్మ హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా తీశానని, ఫోటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టాననే ఆరోపణలతో మంగళగిరికి చెందిన బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిఐడి కేసు నమోదు చేశారు. అయితే రాజకీయ దురుద్దేశంతో ఈ కేసు నమోదు చేశారని, ఆరోపణలు అన్ని నిరాధారమైనవని వర్మ చెబుతున్నారు. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా విషయంపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో ఆర్జీవీపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరు కావాలని ఆర్జీవీకి సిఐడి నోటీసులు పంపింది. దీనిని వర్మ హైకోర్టులో సవాల్ చేశారు. కేంద్ర సెన్సార్ బోర్డు ధృవపత్రం జారీ చేశాక 2019లో సినిమా విడుదల చేశామని, 2024లో కేసు నమోదు చేయడంలో అర్థం లేదన్నారు. సిఐడి నమోదు చేసిన సెక్షన్లు చెల్లవని, ఈ కేసు ఆధారంగా తీసుకోబోయే తదుపరి చర్యలు అన్నిటినీ నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.